హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా అండి, మా పాప మేకప్ వేయించుకుంటుంది. అందరు పిల్లలు మేకప్ అవుతున్నారు, ఎందుకంటే ఈరోజు భరతనాట్యం డ్యాన్స్ ఉంది వీళ్ళకి. ఇది ఎక్కడంటే హైదరాబాద్లో బిర్లా టెంపుల్ సమీపంలో ఉన్న సైన్స్ మ్యూజియంలో భాస్కర ఆడిటోరియంలో విజయ మాధవి సేవా సంస్కృతి ఆధ్వర్యంలో ఇది జరుగుతుందండి. చూడండి, పిల్లలు పొద్దున్నే వచ్చేసారండి. ఈ షో అనేది 9 కండి. 5:30కి వెళ్ళేసి అందరూ స్నానాలు చేసుకొని ఇక్కడికి వచ్చామండి. మేకప్ అవ్వడానికి టైం పడుతుంది కదండి. మా పాప ఫస్ట్ రెడీ అయిందండి. ఇవాళ ఫేస్కి బింది కూడా పెట్టేసుకుందండి. చూడండి ఎంత అందంగా రెడీ చేస్తున్నాడో. మేకప్ మ్యాన్లో చాలామంది ఉన్నారండి. ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క మేకప్ మ్యాన్లో తన స్టూడెంట్స్ అందరికీ చేస్తారండి. ఒక్కొక్క గ్రూప్లో ఒక 10 మెంబర్స్ అలా ఉంటారండి. మా గ్రూప్కి వచ్చి 11 మెంబర్స్ ఉన్నారండి. చూడండి లిప్స్టిక్ ఎంత అందంగా వేస్తున్నాడో. చక్కగా రెడీ అయింది కదండి. ఇలా ఫస్ట్ ఫేస్కి చేస్తారండి. ఫేస్కి అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. కానీ ఈ బింది అనేది ఇలా కాదని చెప్పింది టీచరు. వీళ్ళు అమ్మవారు సాంగ్ చేస్తున్నారండి, అందుకని అడ్డం బొట్టు కావాలన్నారు మేడము. సో లాస్ట్లో మళ్ళీ నేను చేంజ్ చేస్తానే అన్నారు. ఈలోపు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిందండి. అక్కడ మేకప్ మ్యాన్ అసిస్టెంట్ చిన్నపిల్లలకి ఇద్దరికి తనే ఇస్తున్నారు, పెద్దవాళ్ళు వాళ్ళే వేసుకుంటున్నారు. ఎలా కట్టాలో తెలియక మేము వాళ్ళకి చెప్పాము, వాళ్ళే కడుతున్నారండి. కాస్ట్యూమ్స్ అన్నీ వీళ్ళే తెస్తారండి. కాస్ట్యూమ్స్ సైజ్ వైజ్గా ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఇస్తారండి. కావాల్సినవి తలకు పెట్టుకునేవి చంద్రవంక సూర్యవంకలు ఉంటాయి కదండి, అవి తర్వాత ఫ్లవర్స్ కొప్పు పెడతారు కదండి, అలా అన్నీ వీళ్ళకి కావాల్సిన భరతనాట్యం కావాల్సినవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయండి. వీళ్ళే అన్నీ ఇస్తారు. అవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇలా ఉంటాయండి. సైజు నెంబరింగ్ ఉంటుంది. కాస్ట్యూమ్స్ అన్నీ ఇలా ఉంటాయి బాక్స్లలో. గజ్జలు, ఫ్లవర్స్, బిందీలను అలా పెట్టుకుంటారండి. ఇలా మేకప్ చేస్తూ ఒక్కొక్క పర్సన్కి వాళ్ళు ఏమేమి కావాలి యూపిన్స్ అని అన్నీ అడుగుతారు. అన్నీ మనము అందిస్తూ ఉంటే వాళ్ళు పెడుతుంటారండి. నెక్స్ట్ ఇంకో అమ్మాయి మేకప్ అవుతుంది. ఇలా అందరూ మేకప్ అవుతారండి. ఈ మేకప్కి చాలా టైం పట్టిందండి. మినిమం 2 hours పడుతుంది. అమ్మవారిలాగా రెడీ చేయాలంటే ఆ మాత్రం టైం పడుతుందండి. చూడండి పాప ఎంత అందంగా తయారు చేశారో. ఇంకా మా టీచర్ గురించి చెప్పాలంటే, మా టీచర్ గారు చాలా పిల్లలను ప్రోత్సహిస్తూ భరతనాట్యం నేర్పిస్తుంటారండి. వారు పిల్లలకు సర్టిఫికెట్లు అందించాలని, భవిష్యత్తులో ఇది ఉపయోగపడాలని చాలా బాగా శ్రద్ధ తీసుకుంటారండి పిల్లలతోని. అలా చేస్తుంటే చాలా ముచ్చటేసింది టీచర్ని చూస్తుంటే. టీచర్ పేరు రజని టీచర్ అండి. వాళ్ళ గురువు గారు, అలాంటి గురువు గారు దొరకడం చాలా అదృష్టం అండి వీళ్ళకి. పిల్లలకు మంచి మంచి పాఠాలు అంటే మంచి నాట్యం నేర్పిస్తూ ఉంటారండి. టైంకి వస్తారు, ఎలా ఉండాలి, ఎలా రెడీ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది మొత్తం చెప్తూ ఉంటారు. ఇలాంటి గురువు పిల్లలకు దొరకడము చాలా అదృష్టం అండి. భరతనాట్యం నేర్పిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈ కళ ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరచాలని ఆశిస్తున్నానండి. భరతనాట్యం అనేది ఒక ప్రాచీన భారతీయ నృత్య కళ కదండి. ఇది శరీర భంగిమల ద్వారా కథలు చెప్పే ఒక శాస్త్రీయ కళ. అయితే మొత్తం భంగిమతోనే, కళ్ళ ఎక్స్ప్రెషన్స్తోనే ఈ డ్యాన్స్ ఉంటుందండి. ఈ భరతనాట్యం మనకు అనేక సాంస్కృతిక విలువలు తెలియజేస్తుంది. ఇప్పుడు భరతనాట్యంలో భావ, రాగ, తాళ, నాట్యం అనేవి ఉంటుందండి. ఈ 4 అంశాలు కలిపి నాట్యానికి ఒక సాంస్కృతిక రూపాన్ని ఇస్తాయి. భావము నాట్యాన్ని ఉద్దేశిస్తుందండి. రాగము దాని మెలోడీని అంటే సంగీతాన్ని అందంగా మారుస్తుంది.
తాళము నాట్యాన్ని సమయం ప్రకారము క్రమబద్ధంగా ఉంచుతుందండి. ఈ మూడు కలిపి ఒక అందమైన అనుభూతిగా మార్చుకొని నాట్యం చేస్తారండి. ఇలా భరతనాట్యము కొంచెమే తెలుసండి, నాకు అంతగా తెలీదు. ఇప్పుడే మా పాపతో పాటు నేను నేర్చుకుంటున్నాను. మా పాప అక్కడ స్కూల్లో జరిగినాయి, టీచర్ చెప్పినాయి నాకు కొన్ని చెప్తుంటుంది, నేను తెలుసుకుంటానండి. తను చాలా నేర్చుకుందండి. అప్పటికి ఇప్పటికి టీచరు రోజు శ్రద్ధగా నేర్పిస్తారు. తను వచ్చి నాకు చెప్తూ ఉంటుంది. చూడండి, మేకప్ ఒక పక్క, మేకప్ ఒక పక్క రెడీ అయ్యి కూర్చున్నారు, ఇంకో పక్క రెడీ చేస్తున్నారండి. వాళ్ళకి పూలదండలు కూడా వేస్తున్నారండి. అమ్మవారి డ్యాన్స్కి ఇలా టీచర్ చెప్పిన కాస్ట్యూమ్ ప్రకారము వాళ్ళు వేస్తారండి. తను వేసేది చాలా లాంగ్ అనిపించింది నాకు. వెనుక థ్రెడ్ పెట్టి వేశారు. తనకి కంఫర్ట్గా ఉండదని చెప్పేసి నేను ఇంకో చిన్నది తీసుకున్నానండి. చిన్నది తీసి వేశాను. అది నాకు చాలా లాంగ్ అనిపించింది. నాకు ఒక చిన్నది కనిపించింది, తన మెడలో వేసి అది పెట్టమని చెప్పాను. అది వేసి అది కదలకుండా వడ్డానం పెడతారండి. అది అటు ఇటు మూవ్ అయ్యి డ్యాన్స్ చేసేటప్పుడు చేతులకు తగులుతుంది కదండి, అలా మూవ్ అవ్వకుండా వడ్డానం పెడతారండి. తర్వాత తలపైన ఒక బన్ను లాంటిది రింగ్ ఒకటి ఉంటుందండి, అది పెడతారు. అది పెట్టి దాని చుట్టూ పూలతో డెకరేట్ చేస్తాడు. చూడండి ఎలా పెడతారో. మన హెయిర్ ఎలా ఉన్నా వాళ్ళే సెట్ చేసేస్తారండి, నీట్గా బయటికి రాకుండా పెడతారండి. యూపిన్స్ సహాయంతోనే మొత్తం అండి అది చేస్తుంది. యూపిన్స్ తగలకుండా నీట్గా లోపలికి పెట్టేస్తారండి. పిల్లలు పక్కన పాప తనకి ముక్కు పుడక గురించి మాట్లాడుతుంది, నేను చెప్తున్నాను. అమ్మవారి లాగానే కింద ముక్కు కింద ఒక రింగ్ అండి, ఇంకొకటి సైడ్కి ఒక పిన్ పెట్టారు. దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. చూడండి, బన్ పెట్టేశారు. ఇప్పుడు పువ్వులను సెట్ చేస్తున్నాడండి. ఇలా కింద పైన సెట్ చేసి పైన వైట్ పూలు పెడతాడండి. చూడండి, అది పెట్టాక ఎంత బాగా కనిపిస్తుందో. కదలకుండా అలా పెట్టేశారండి. మా పాప రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొక పాప రెడీ చేస్తారు. ఈ పాపకు కూడా సేమ్ అలాగే కాస్ట్యూమ్స్ వేస్తూ సెట్ చేస్తాడండి ఈ అబ్బాయి. మా పాపకి నిలువు బొట్టు పెట్టారు కదండి ఇందాక, ఇప్పుడు అడ్డు బొట్టు పెట్టాలి. పిల్లలు చూడండి హాయ్ చెప్తున్నారు. బింది తీసి మళ్ళీ అక్కడ మేకప్ వేసి చిన్నగా టచ్అప్ చేస్తున్నాడండి. టచ్అప్ చేసి బొట్టు పెడతాడండి. చూడండి, డ్రెస్ వేసుకునేటప్పుడు కొంచెం చెదిరిందండి లిప్స్టిక్, దాన్ని సెట్ చేస్తున్నాడు.
పిల్లలందరూ రెడీ అయిపోయి హాల్కి వచ్చేసారండి. ఇక్కడ దేవుడికి నటరాజు స్వామికి దీపం పెట్టారండి. దీపం పెట్టాక సభను స్టార్ట్ చేస్తారండి. ఇలా స్టార్ట్ చేయగానే పిల్లలందరూ తమ చేతులకి పారాని రాసుకుంటున్నారండి. ముందే రాసేస్తే డ్రెస్సులకు పూసేసుకుంటారు కదండి, చేతుకున్నదంతా పోతుందని. ఇక్కడ రాస్తుందండి వాళ్ళ టీచరు. చూడండి ఎంత బాగా పెడుతుందో, శ్రద్ధగా ఒక్కొక్కరికి ఇలా అందరికీ పెట్టిందండి. ఇలా మొత్తం అప్లై చేస్తే ఒక సెకండ్లో అది ఆరిపోతుంది కదండి. ఇలా ఓపిక్గా అందరికీ పెట్టేసిందండి. ఇలా ప్రతి ఒక్క పిల్లలకి పెట్టిందండి. పెట్టడం అయిపోయాక చూడండి మా పాప చేయి ఎంత అందంగా ఉందో. ఇలా అయిపోయాక మా డ్యాన్స్ స్టార్ట్ అయ్యిందండి. చూడండి. పిల్లలందరూ రెడీగా ఉండండి. నువ్వు యక్షిత, నవ్య, నవనీత, మానస, హిరణ్య, ఖుషి కపూర్, అక్షర, లహరి, వినీల, అభిరామి, శ్రీకృతి పిల్లలు వీళ్ళు. మేడం కట్టురాకండి, చక్కగా చూస్తారు మేడం. పిల్లలందరూ చాలా బాగా రెడీ అయ్యారు. స్టార్ట్ చేయండి.
చూసారు కదండి ఎంత అందంగా వేసారో మా పిల్లలు. ఇక్కడ చూసారండి ఒక చిన్న పాప ఇంకా స్కూల్కు కూడా వెళ్ళట్లేదంట. ఎంత బాగా వేస్తుందో, చాలా బాగా ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్స్. చూడండి తన గురించి ఎలా చెప్తున్నారో. వెంటనే ఓకే అన్నట్లు అట్లాగే వేసింది, చాలా బాగా వేసింది. నేను చెప్పానంట ఇంటి దగ్గర అదే చెప్తుందంటండి. ఒక బొమ్మల్ని కూర్చోబెట్టి నేను తను లాగానే ఇమిటేట్ చేస్తూ చెప్తూ ఉంటుందంట వాళ్ళకి. నేను అలా చెప్పాను. ఫస్ట్ టైం చూసినప్పుడు మాట నేను అడుగుతుంటే నువ్వు చక్కగా చేసావంటే నీకు చాక్లెట్ ఇస్తాను అంటే, కానీ వెంటనే కన్నడ పిల్లగా వేసి ఓకే అని అన్నది మాట. నేను షాక్ అయ్యాను. అసలు మనం సక్కం వస్తుందండి, వాడు సక్కం వచ్చేలోపు కంప్లీట్ అవ్వదు, వెంటనే సమాధానం చెప్తుంది. అంత షార్ప్ ఉంది మైండ్. ఏ క్లాస్? ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు. అది ఇది తల్లిదండ్రులు కష్టపడిన దాన్ని బట్టే మనకి పిల్లలు. అది మనం ముందే పిల్లలకి కాళ్ళ చేస్తున్నాయి, మా అమ్మాయికి నిద్ర సరిపోదు, పొద్దున్న అంత పొద్దున్న మేడం అంటే గద్వాల నుంచి వచ్చింది, ఎప్పుడు వేసిందో ఏమో. అది మీరందరూ అలా కష్టపడాలి. వెరీ గుడ్ గర్ల్. ఓకేనా? గద్వాలు మీరు ఎప్పుడు వస్తారు? గద్వాలు వస్తారా అని అడుగుతుందమ్మా. నేను గద్వాలు వస్తే ఏం చేస్తావు? పట్టు చీర కొనిస్తా. పట్టు చీర కొనిస్తా. అలా మేడం వస్తారంట, మేడం కూడా కొనిస్తావా? పెద్ద మేడం వస్తారంట. పెద్ద మేడమా? సరే, అమ్మాయి కూడా చీర కొనిస్తా. వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. నీకు మంచి పేరు వస్తుంది. ఓకేనా? బాగా ఇలాగే చేస్తూ ఉండమ్మా. వెరీ గుడ్ గర్ల్. చక్కని తల్లికి చాంగుబల, తన చిక్కిర మోవికి చాంగుబల. కొంచెం తిట్టండి మేడం మమ్మల్ని, మేము లైన్లో ఉంటాం. నమస్కారం. విజయ మాధవి గారి కార్యక్రమాలకి ఆల్మోస్ట్ ప్రతి కార్యక్రమానికి నన్ను పిలుస్తారేమో నాకు తెలియడం లేదు. ప్రతి కార్యక్రమంలో మీరు నా మొహం చూసి బోర్ అవుతున్నారేమో కూడా నాకు అర్థం కావడం లేదు. అయినా కూడా వచ్చాను, ఎందుకంటే పిల్లల పెర్ఫార్మెన్స్ చూడాలి, వాళ్ళలో టాలెంట్ చూడాలని కోరికగా వచ్చాను. ఈ కార్యక్రమంలో చేసిన చిన్న చిన్న చిన్నారులు ఇంత 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 ఇంతలో ఉన్నారు. అసలు యాక్చువల్గా డాన్స్ నేర్చుకు అండ్ ఎవ్రీ ఐటమ్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. దానికోసం నేను రికార్డ్ చేసుకుంటూనే ఉన్నాను. ఫేస్బుక్ లైవ్ కూడా వెళ్ళాను, ఇన్స్టా లైవ్ కూడా.
సో చాలా సంతోషంగా ఉంది మీరందరూ యాభై కనిపించినందుకు. ఎస్పెషలీ అను ప్రసాద్, షీఈస్ మై రియలీ ట్రూ ఫ్రెండ్. దిస్ ఈజ్ అవర్ కల్చర్, దిస్ ఈజ్ అవర్ హెరిటేజ్. అండ్ ఇంత బ్యూటిఫుల్గా డాన్స్ చేస్తున్న వాళ్ళని ఇక్కడ చూడండి. ఇక్కడ నిధి గారు, షీఈస్ వన్ సమ్ డిస్టింక్షన్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఈస్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. లెట్స్ మేక్ ఇండియా ప్రౌడ్ అగైన్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మేడం. థ్యాంక్ యూ. అందరూ డిస్టెన్షన్తో పాస్ అయిపోవాలి, అలాగా నేర్చుకోవాలి డెడికేషన్ తోటి. ఇప్పుడు నాకు నిజంగా ఎంతోమంది ఎన్నో ప్రోగ్రామ్ చేశాను, ఎంతోమంది గెస్ట్లు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. నాకు రియల్గా దేవుడిచ్చిన ఫ్రెండ్ అంటూ ఉండిపోయిందంటే తను ఎవరో కాదు, అనుగారు మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇక్కడ లేడీస్ ఎవరు మాట్లాడినా సరే ఎవరు సైలెంట్ అవ్వలేదు. సుమిత్ మైక్ తీసుకునే అందరూ సైలెంట్ అయిపోయారు. అంటే ఇక్కడ అబ్బాయిలకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట. అసలు మీరు ఎవరు కూడా నన్ను అసలు గుర్తించట్లేదు, పారిపోతున్నారు. సినిమా వాళ్ళు ఎవరు వచ్చినా ఫోటోలు తీసుకుంటున్నారు, నా వైపు ఎవరు దేకట్లేదు. వాళ్ళ పక్కన నేను కూర్చుంటున్నాను కాబట్టి ఏదో బాగోదని ఒక ఫోటో తీసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయంగా ఉంది. విజయ, వీళ్ళందరికీ ఫిట్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టాలి, పెట్టి వీళ్ళందరితో గెలిపించాలి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ అందరూ రాళ్ళు కూర్చోలేదు. అబ్బా చక్కగా ఉన్నారమ్మా. పర్ఫార్మెన్స్ మళ్ళీ చేయాలి అంటే అయిపోతుంది సభ, 10 నిమిషాలు అయిపోతుంది. చక్కగా మళ్ళీ చేయండి, కంగారు ఎందుకు? చేసి వెళ్ళిపోండి. చేస్తానంటే మీతోటే చేపిస్తా. రావాలి, జయలక్ష్మి గారు స్టూడెంట్స్ రావాలి. ఎక్కడ ఉన్నారు? జయలక్ష్మి గారు స్టూడెంట్స్ చూసారు కదండి, పిల్లలందరికీ సర్టిఫికేట్స్ అన్నీ వచ్చాయి. ఎంత ఆనందంగా ఉన్నారో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫన్ విత్ యక్షితాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.